హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్ ఆఫ్ వీక్ 3 ఎఫ్ఎన్టీఎస్ అంటే ఏంటంటే ఫ్రమ్ నథింగ్ టు సంథింగ్. నేను అసలు ఈ సిరీస్ ఎందుకు స్టార్ట్ చేసిన అనే రీజన్ ఏంటంటే మనం ఈ సిరీస్ కంప్లీట్ అయ్యే లోపు ఏదో ఒకటైతే నేర్చుకుందామని స్టార్ట్ చేసినాను. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేద్దాము అనేసి రీజన్ తోటి. సో ఈ ప్రాసెస్ లో ఎంతో కొంత అయితే నేర్చుకుంటాం కదా ఏదో ఒకటి. సో అందుకోసమే ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేసినాను. అదే మెయిన్ రీజన్. ఈ రోజు వచ్చేసరికి అయితే అన్ని అన్ప్లాన్డే. నేను ఏదైతే ప్లాన్ చేసుకోలేదు. ఒకటైతే ఈ రోజు మూవీకి వెళ్దామని అయితే ప్లాన్ ఉంది. బట్ దానికి వెళ్ళామా అనేది ఒక డౌట్ ఉంది. ఆ మూవీ కూడా కింగ్డమ్ విజయ్ దేవరకొండ మూవీ అయితే ఉంది కదా, రీసెంట్ గా రిలీజ్ అయింది. ఎస్టర్డేనే రిలీజ్ అయింది. ఇండియాలో కనుక మనకి ఈ రోజు రిలీజ్ అనుకోండి, మాకు అమెరికాలో వచ్చేసరికి ఒక 1 డే ముందే రిలీజ్ అవుతుంది ఇక్కడ చూసుకోవడానికి. మేమైతే నేను వెళ్ళలేకపోయినాము. సో ఈ రోజు అయితే వెళ్దామనే ప్లాన్ అయితే ఉంది, వెళ్ళాలి. అండ్ లాస్ట్ వీడియోలో అయినా అంతకుముందు వీడియోలో వీక్ 1 ఫస్ట్ వీడియోలోనో బయటికి తీసుకెళ్తా అని చెప్పినా కదా. సో దానికి కూడా తీసుకెళ్ళలేదు. ఈరోజు వెళ్తా పక్క. ఈరోజు వెళ్ళి తీసుకెళ్తాను. వెదర్ వచ్చేసరికి అయితే మంచిగా ఉంది. బయటకు వచ్చిన వెదర్ చూడరు ఎట్లుందో. ఇక్కడ ఉన్నాయి కదా లడా అని, ఇవన్నీ కూడా డ్రైవింగ్ స్కూల్సే ఇక్కడ ఉన్నాయి అన్ని. సో వాళ్ళు డ్రైవింగ్ నేర్పిస్తారు అనమాట. ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటే మన డ్రైవింగ్ స్కూల్ కార్స్ అయితే ఉంటాయి కదా, సేమ్ మన ఇండియాలో ఎలాగైతే ఉంటాయో 2 sides యాక్సిలేటర్, బ్రేక్ అవి ఉంటాయి కదా ఆపరేటింగ్. సో ఇవి ఇక్కడ కూడా ఈ కార్స్కి అట్లా పెట్టించుకుంటారు డ్రైవింగ్ స్కూల్ వాటికి. వీటికి వచ్చేసరికి 5 clasesకి $260 నుంచి $300 అయితే ఛార్జ్ చేస్తారు, ఓన్లీ నేర్పించినందుకు మాత్రమే. సో చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటే. ఒకవేళ ఎవరైనా వేరే కంట్రీస్కి వెళ్దాం అనుకుంటే ఇండియాలో ఉన్న 5,000 రూపీస్ 6,000 రూపీస్ పెడితే డ్రైవింగ్ నేర్చుకొని రావచ్చు, కార్ డ్రైవింగ్ అయితే. సో నేనైతే ఇండియాలో నేర్చుకొని రావడానికి సజెషన్స్ ఇస్తాను. ఇక్కడైతే ఎక్స్పెన్సివ్ ప్లస్ ఏదైతే జరిగినా కానీ మళ్ళీ రిస్క్ అన్నట్టే ఉంటుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అది ఇది అని ఉంటుంది. అదే ఇండియాలో అయితే ఈజీగా నేర్చుకోవచ్చు కదా. సో ఒకడైతే నేర్చుకోండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ అయితే, మై నేమ్ ఇస్ విక్కీ. ఇక్కడ హైవే నుంచి మనం ఎంటర్ అవ్వాలంటే మనకి ఎంత స్పీడ్ అయితే ఉంటుందో అంత స్పీడ్లో వెళ్ళాలన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి 60 ఏమో ఉంది. సో 60లో వెళ్ళాలి. అంటే లైన్ మెర్జ్ అయ్యేటప్పుడు 60 స్పీడ్లో వెళ్ళాలి. ఎంత స్పీడ్ అయితే ఉంటుందో అంత స్పీడ్తో జాయిన్ అవ్వాలి. మన దగ్గర ఎట్లుంటుంది అంటే స్పీడ్ బ్రేక్లు ఉంటాయి కదా, నార్మల్గా మనము ఎగ్జిట్ అయినా కానీ అక్కడ నుంచి ఎంట్రీ అవుతున్నాం అంటే స్పీడ్ బ్రేక్ ఉండి దాంట్లో ఎంటర్ అవుతుంటాం. అదే డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ యూఎస్లో వచ్చేసరికి. ఇక్కడ కూడా అప్పుడు ఒక కన్స్ట్రక్షన్ లాగానే అయితేనే ఉంటాయి రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్. కానీ రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ అయ్యేటప్పుడు అయితే ఇట్లా మొత్తం సైన్స్ పెడతారు, 1 కిలోమీటర్ దూరం ముందే పెట్టేస్తుంటారు. ఇప్పుడైతే మూవీకి వెళ్తున్నా, నేను చేతు అన్నా కదా. సో మూవీకి వెళ్తున్నాం ఫస్ట్ది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనబడుతున్నాయి కదా బిల్డింగ్స్, ఇవన్నీ వచ్చేసరికి డౌన్ టౌన్ అంటారు. ఈ డౌన్ టౌన్కి వెళ్ళాలంటే మనం ఎగ్జిట్ తీసుకుని వెళ్ళాలి. సో మనం వెళ్ళేది వేరే సైడ్ కాబట్టి అటు సైడ్ వెళ్ళాము, వేరే సైడ్ వెళ్తాము. ఇది డౌన్ టౌన్ అంటే ఏంటంటే ఇక్కడ యూఎస్లో వచ్చేసరికి పెద్ద పెద్ద బిల్డింగ్స్, మెయిన్ సిటీ ఉంటుంది కదా, ఆ మెయిన్ సిటీని ఇక్కడ డౌన్ టౌన్ అంటారు యూఎస్లో వచ్చేసరికి. మన లైక్ ఇండియాలో కనుక మనము హైదరాబాద్ మెయిన్ సిటీస్ ఉంటాయి కదా, మెయిన్ సిటీస్లో వెళ్తే ఎక్కువ కాస్ట్ ఎలా ఇది ఉంటుందో ఇక్కడ కూడా అంతే. ఇదంతా కూడా డౌన్ టౌనే. యూఎస్లో అసలు ట్రాఫిక్ ఉండదు అనుకుంటాం కదా, ఈ ట్రాఫిక్ అయితే మాత్రం ఇది పోవడానికి ఫుల్ టైం పడుతుంది. మెల్లమెల్లగా కదులుతుంటారు, హారన్ కొట్టొద్దు, ఏం కొట్టొద్దు, దూల తీరిపోతుంది. మనోడు హీరో బండి తీసిండంటే సమ్మర్ వచ్చింది కాబట్టి బండి తీసిండు. వింటర్లో అయితే కష్టం, అసలు బండి అనేది బయటనే కనబడదు. బండి నడపాలంటే మన డ్రైవింగ్ లైసెన్స్ వేరేది కూడా తీసుకోవాలన్నమాట. మనం తీసుకోవాల్సిన ఎగ్జిట్ 4, నెక్స్ట్ ఎగ్జిట్. ప్రజెంట్ 3లో ఉన్నాం. ఇక్కడ 3 లైన్స్ చూపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, అదేమో 3 లైన్స్ అనేది డైరెక్ట్ స్ట్రేట్ లైన్ అనమాట. ఎగ్జిట్ అనేది సింగిల్ లైన్ చూపిస్తే ఎగ్జిట్ అనే దానికి 1 లైన్ ఉన్నట్టు ఇటు సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. మనం ఏదైతే ఎగ్జిట్ తీసుకుందాం అనుకున్నామో 4 కదా, సో 4 ఎగ్జిట్ వచ్చేసరికి ఇటు సైడ్ ఉంది. సో ఇటే వెళ్ళాలి మనం. ఈ 3 లైన్స్ అనేది షికాగో అని ఉంది కదా, అటు సైడ్ వెళ్ళిపోతుంది. 41, 43, I-94 అటు సైడ్ వెళ్ళిపోతుంది. మాయలు ఉన్నట్టు అలర్ట్ వచ్చింది అంటే పోలీసు వాళ్ళు. ఇక్కడనే ఉంటారు మాయ, ఇట్లా సైడ్కి ఉంటారు.
స్పీడ్ కానీ ఎక్కువ వెళ్ళినాం అనుకో వాళ్ళు మన వెనకాల వచ్చి ఆపుతుంటారు అనమాట. వాళ్ళు సైరన్ వేస్తే మనం ఆగిపోవాలి, మన వెనకాల వచ్చి సైరన్ వేస్తే. మనం వచ్చిన థియేటర్ అయితే ఇదే రిజ్ సినిమా స్క్రీన్ ఎక్స్ థియేటర్. మార్కస్ సినిమా ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ మార్కసే ఉంటాయి, మార్కస్ ఏఎంసి అవే ఉంటాయి. సో ఇప్పుడు కార్ పార్క్ చేయాలి. ఎవ్వరు లేరు అసలు, ఖాళీగా ఉంది మొత్తం. ఇదంతా కూడా పార్కింగ్ మొత్తం ఉంది, అది అంతా పార్కింగ్ కార్లు పెట్టుకోవడానికి. అటు సైడ్ ఉన్నాయన్నీ రిజర్వేషన్ చేసుకుని అటు సైడ్ పెట్టుకుంటారు. సో లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. ఇంకా మనం ఇక్కడ అంటే కొన్ని డేస్ వచ్చేసరికి కొంచెం డిస్కౌంట్ ఉంటుంది. ఇంకా మనం స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు, ఒక 15% ఏమో ఉంటుంది టికెట్ మీద. అది తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు టికెట్ ఎంత పడుతుందని చూపిస్తాను. ఇక్కడ నుంచి ఎంట్రీ, అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు లోపలికి. ఇంకా చేతు రాలే, చేతు కోసం అయితే వెయిట్ చేస్తున్నా. చేతు రాగానే లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని ఇద్దరం వెళ్తాం లోపలికి. బండి సౌండ్ వస్తుంది మంచిగా. ఇండియన్ అని ఉంది దాని మీద, ఏం బైక్ అది నాకు తెలిసి హార్లీ డేవిడ్సన్ కాదు ఉంటుంది. వచ్చాడు హీరో, వచ్చాడు దగ్గరగా. వెయిట్ జస్ట్ సెకండ్. వెనకాల కూర్చున్నా. యా 414 742 3571 టికెట్స్, 2 tickets. 18 రైట్, మనకి 18 రైట్ అంట. 17 పడింది, 1750 ప్లస్ ట్యాక్స్. వచ్చరికి 12 అట్లా. 18 అటు సైడ్ ఉన్నట్టుంది, అటు సైడ్ వెళ్ళాలి. ఇదే థియేటర్ 18 కింగ్డమ్. నాకు తెలిసి ఒక 5 members ఉన్నట్టు, అంతే, అంతకుమించి ఎక్కువ లేరు. ఎవ్వరు రాలేదు, ఎవ్వరు వచ్చినా రాకపోయినా వాళ్ళు ఇచ్చిన టైంకి స్టార్ట్ అయిపోతుంది. సీట్స్ వచ్చేసరికి ఇట్లా ఉంటాయి, ఇవి ఇట్లా పైనకి వస్తాయి, అట్లా పైకి వస్తాయి. రిక్లైనర్ మంచిగా పడుకొని చూడవచ్చు. అంతటి సైన్యం మీద యుద్ధంలో ఆ జాతి అంతరించిపోవడానికి ఎంతో సమయం పట్టదని ఎవరైనా చెప్పగలరు. సీన్ వచ్చేసరికి అసలు ఫైటింగ్తో స్టార్ట్ అయ్యి ఫైటింగ్తో ఎండ్ అయిపోతుంది అనుకున్నా, కానీ ఇంకా ఫైటింగ్ ఉంది. అంటే ఇంకో పార్ట్ కూడా ఉంది. సో ఆ పార్ట్ కోసం మళ్ళీ కొన్ని డేస్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. కొన్ని డేస్ కాదు, కొన్ని మంత్స్, ఇయర్స్ కూడా పడుతుండొచ్చు. కానీ సినిమా మాత్రం బాగుంది, బాగా ఇచ్చింది, హిట్ కొడతాడు అనుకుంటున్నా. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ వెళ్తే కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నా. సో కాలేజ్కి వెళ్ళి చూద్దాం. కాలేజ్ ముందు ఏంటంటే బీచ్ ఉంటుంది, ఆ లేక్ చాలా పెద్దగా ఉంటుంది, అక్కడ చూస్తే మస్తు ఉంటుంది. అసలు ఎట్లా అంటే స్కైకి లేక్కి కనెక్ట్ అయినట్టు ఉంటుంది. కాలేజ్కి వచ్చిన లేక్ చూపిస్తాను, ఇది లేక్ ముందే కూర్చున్నా. ఇది వచ్చేసరికి ఇంతకుముందు లేకుండే, ఇప్పుడు వేసిర్రు. అంటే మనకి ఒక 6 months అయితే గ్యాప్ వచ్చింది కదా. గ్యాప్ అంటే మనకి హాలిడేస్ వచ్చినాయి కదా, హాలిడేస్ తర్వాత వచ్చి ఇప్పుడే ఎప్పుడు వచ్చినా కానీ బయట నుంచి వెళ్ళిపోతుండే. ఇక్కడ వచ్చి ఆగిననమాట, ఎందుకో మంచిగా గాలి వస్తుంది కదా, ఆగుదామనేసి. ఒకసారి మీకు కూడా చూపిస్తా, బ్యాక్ సైడ్ చూడరు, మస్తు ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది ఈ లేక్ వచ్చేసరికి. ఈ లేక్ అనేది దూరం నుంచి చూస్తే మనకి అది కనెక్ట్ అయినట్టే ఉంటుంది స్కైకి, లేక్కి. ఇట్లా ఒక్కొక్క దగ్గర ఉంటాయి, ఇక్కడ ఉంటాయి అవే బొమ్మలు, మళ్ళీ అక్కడ వేరే వేరే ఉంటాయి. మొత్తం ఎట్లయింది చూడండి. ఆ శాండ్ ఉంటుంది కదా, శాండ్ అంతా పైకి వచ్చేసరికి అట్లా కలర్ వచ్చేసింది అది. ఇప్పుడు ఈ సీజన్లో ఇట్లుంది కదా, మళ్ళీ వింటర్ వచ్చేసరికి మొత్తం స్నో తోటి ఫ్రీజ్ అయిపోతుంది లేక్ అంతా. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళడానికి కూడా ఉంటుంది మాకు, అప్పుడప్పుడు వెళ్తున్నాం. ఒకసారి వెళ్ళిన కిందికి, అది ఉంది కదా అక్కడ వైట్ కనబడేది, అది నడుచుకుంటూ వెళ్ళొచ్చు మొత్తం, ఇక్కడ వరకు ఉంటుంది.
సో మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి పార్క్ ఉంది కదా, ఆ పార్క్ అయితే తీసుకెళ్తా. అక్కడ ఏంటంటే కొన్ని చిన్న చిన్న ఈవెంట్స్ అవుతుంటాయి అప్పుడప్పుడు. ఒకవేళ ఈ రోజు ఉంటే మాత్రం చూడడానికి ఉంటది. మోస్ట్లీ వీకెండ్స్ లో ఉంటాయి. అది కూడా ఒక్కసారన్నా ట్రై చేస్తా చూపించడానికి. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం ఇక. ఇంటికి వెళ్ళి కొంచెం తిని తర్వాత పార్క్ వెళ్ళాలి. ఇగో లెక్కల మాస్టర్ ఇప్పటిదాకా లెక్కలు వేసుకుండు. ఇగో లెక్కలు చూపించట్లేదు. ఇగో చూపిమంట చూపించట్లేదు లెక్కలు. వేసుకొని వేసుకున్నాడు లెక్కల మాస్టారు. మాస్టారు మాస్టారు వచ్చాడే వస్తా. చలో బాయ్ బాయ్. టైం వచ్చేసరికి 6:10 ఏమవుతుంది. మొత్తం నిండిపోయింది. అసలు పార్క్ అసలు కార్ పార్క్ చేయడానికి కూడా ప్లేసే లేదు. అక్కడ ఎక్కడో దొరికింది. మొత్తం నిండిపోయినాయి. వెనకాల ఉన్నాయి మొత్తం పార్కింగ్. ఇది పబ్లిక్ పార్కింగ్. సో గేమ్స్ ఎక్కువ ఆడుకుంటారు. ఇక్కడ ఏదో గేమ్ ఆడుతున్నారు వెనకాల. ఫస్ట్ అయితే లేక్ సైడ్ వెళ్తాను, తర్వాత మళ్ళీ ఇటు సైడ్ వచ్చి ఏదో గేమ్ ఆడుతున్నారు కదా, కొద్దిసేపు చూసి ఈ వీడియో ఎండ్ చేసేద్దాం. ఫస్ట్ లేక్ దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడ గ్లాస్ బాల్ కొట్టడం కానీ అలాంటి ఏం పెట్టొద్దు అన్నట్టు పెట్టారు. ఇవి వచ్చేసరికి రెంట్ తీసుకోవచ్చు బైసికిల్స్. ఇవి ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడ ఏదో గేమ్ ఆడుతున్నారు, బైసికిల్స్ అవన్నీ దొక్కుతున్నారు. అటు సైడ్ వెళ్ళాలి. ఇక్కడ ఉంది కదా బ్లూ కలర్ది, అది ఒక చిన్న రెస్టారెంట్ లాగా అనమాట. దాంట్లో ఫుడ్ ఏదైనా తీసుకొని తినొచ్చు అక్కడ కూర్చొని. ఇక్కడ అమెరికన్ చాలా వరకు వచ్చి తీసుకొని ఈవినింగ్ టైంలో ఇట్లా వచ్చేసి మంచిగా రిలాక్స్ కోసం ఇట్లా చైర్లో కూర్చున్నారు కదా కొందరు. చైర్లో కూర్చున్న వాళ్ళు వాళ్ళే తెచ్చుకుంటారు అనమాట. మళ్ళీ వాళ్ళే కారౌట్ వేసుకొని వెళ్ళిపోతారు. సో దీంట్లో ఫుడ్ తీసుకొని ఇక్కడ తినొచ్చు. తీసుకుని అక్కడ పక్కన లేక్ ఉంటుంది, లేక్ చూపిస్తా. మనోడైతే ఇక్కడ తాగుకుంటూ నిమ్మలంగా ఒక్కడే కూర్చున్నాడు. వీళ్ళందరూ కూడా తింటున్నారు కదా. ఈమె ఎత్తుకున్నా మంచిగా. మన చిన్నప్పుడు అట్లా ఎత్తుకొని పోతుండే మనం కూడా. ఒక్కొక్కరిని ఆడుకుంటుండే. అది ఉండే గేమ్, ఆ గేమ్ నేమ్ గుర్తుండే ఎప్పుడు. ఇట్లా తీసుకొని తినొచ్చు. ఈవెంట్స్ కూడా అవుతుండే ఇక్కడ అప్పుడప్పుడు. మొత్తం ఫుల్ ఉన్నారు అసలు. నార్మల్గా ఎవ్రీడే ఇట్లనే ఉంటారు. ఇంకా సాటర్డే సండే అయితే ఇంకా ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా మన దగ్గర పోల్స్ ఐరన్ ఉంటాయి. ఇక్కడ మొత్తం వుడ్డే, ఇదంతా వుడ్ తోటి వేసినాయి. ఇది వచ్చేసరికి చాలా పెద్దగా ఉంటుంది. వాటర్ వచ్చేసరికి చాలా వరకు వెళ్తుంటాయి. చిన్న చిన్న లేక్ లాగానే ఉంటాయి ఇవి అయితే ఒక్కొక్కటి. ఎవరు బీర్లు అవన్నీ తాగి కూడా పడేసారు. ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా అక్కడ పడేస్తారు. ఇక్కడ కిందికి వెళ్ళాలంటే అక్కడి నుంచి దిగి ఇట్లా నడుచుకుంటారు పోవడానికి ఉంటుంది. ఫిషింగ్ కూడా చేస్తుంటారు అప్పుడప్పుడు, కానీ ఎవ్వరు లేరు ఈరోజు. అంటే ఇంకొంచెం ఎండ ఎక్కువ ఉంది కదా. ఈ వాటర్ ఫ్లో అనేది ఇట్లా ఇక్కడ ఆడుకుంటుండే, కొంచెం తగ్గింది వాటర్ ఫ్లో అనేది. అక్కడ ఏదో వైట్ బ్యాగ్స్ తోటి ఏదో ఉంది, ఏమన్నా కడతారు అనుకుంటున్నా తెలిసి. అక్కడ ప్రొక్లైనర్ కూడా ఉంది. ఈ వాటర్ అంతా కూడా బీచ్లో పోయి కలుస్తాయి వాటర్. అక్కడ ఏదో గేమ్ ఆడుతున్నారు కదా, సో అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ లేక్ దగ్గర అయితే వచ్చింది కదా. అండ్ ఇక్కడ ఫిషింగ్ చేయాలన్నా కానీ మనమైతే పర్మిషన్ తీసుకోవాలన్నమాట, లైసెన్స్ లాగా. అది తీసుకోవాలంటే వాల్మార్ట్లో ఎంతో కట్టాలి, $25 ఎంతో కట్టాలి. అది తీసుకున్న తర్వాత మాత్రమే మనం ఫిషింగ్ చేయాలి, లేకపోతే ఇల్లీగల్ లాగా వస్తుంది అనమాట. అది కట్టాలి, తీసుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి అడిగినప్పుడు చూపించలేదనుకో అది రిస్క్ అవుతుంది. సో అందుకోసం తీసుకుంటారు. ఫిషింగ్ కూడా బాగానే చేస్తారు. మనమైతే ఎప్పుడు ట్రై చేయాలి, మేబీ ఫ్యూచర్లో చేస్తాం కావచ్చు, తెలీదు. ఇప్పుడైతే గేమ్స్ ఉన్నాయి కదా, గేమ్స్ దగ్గరికి వెళ్దాం. గేమ్స్ అంటే మనకి చాలా పిచ్చి ఉంటుంది. క్రికెట్ అయితే ఎక్కువ ఆడుతుండే, వాలీబాల్ అప్పుడప్పుడు. క్రికెట్ అయితే ఇంకెక్కువ. అసలు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు రాకపోతుండే. ఇప్పుడైతే క్రికెట్ అయితే ఇక్కడ కష్టం కాబట్టి ప్రజెంట్ అయితే ఇక్కడ ఏదో గేమ్ ఉన్నది, సో అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్దాం, గేమ్ చూద్దాం కొద్దిసేపు. ఈ గేమ్ అయితే అసలు నాకు ఇప్పటికి అర్థం కాదు, ఏందో ఏమో.
వాళ్ళు వేస్తుంటారు, వీళ్ళు కొడతారు, ఇట్లా సర్కిల్గా రన్నింగ్ చేస్తుంటారు. వాడైతే కొడతనే లేడు. మరి ఈయన కరెక్ట్ వేస్తలేడు, ఆయన కొడతలేడు, ఏం అర్థమవుతలేదు. ఈయన అటెందుకు పోతున్నాడో, మళ్ళీ ఇక్కడ ఎందుకు చేంజ్ అవుతున్నారో ఏం అర్థమవుతలేదు. ఓకే 3 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఎవరైతే కొట్టి ఇటు వస్తారో తర్వాత అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఆడతాడు అనుకుంటా. అదే గేమ్ కావచ్చు. ఇక వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ, 4 మెంబర్స్ ఉన్నారు. మంచిగా డాగ్ని తీసుకొని ఇట్లా బయటకు వచ్చారు, దానికి వెకేషన్ లాగా. మళ్ళీ ఇంకో రన్ వచ్చింది. అయిపోయింది, ఇల్లది అయిపోయినట్టుంది. సారీ, సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటా. నెక్స్ట్ ఈ గేమ్ అయితే ఎన్నిసార్లు వచ్చినా అర్థమే కాదు. సెకండ్ ఇన్నింగ్స్ వీళ్ళు ఆడతారు అనుకుంటా. రెడ్ షర్ట్ వేసుకునే వాళ్ళు ఇప్పటిదాకా ఫీల్డింగ్ చేసారు. నెక్స్ట్ వీళ్ళు చేస్తారు అనుకుంటా. మొత్తం ఇదే గేమ్స్ ఆడుకుంటారు, పార్క్ వస్తారు, చిల్ అవుతారు, తాగుతారు, వెళ్తారు, అంతే. అదే వీళ్ళ లైఫ్ ఎక్కువ వరకు. ఈరోజు వచ్చరికి అయితే మన వీడియో కూడా అంతే. నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.